ఈరోజు దేవుని వాగ్దానము. ధనవంతుడు మరియు లాజరు. లూకాసు వార్త 16వ అధ్యాయం. ధనవంతుడు విలాసాలతో బ్రతుకుచు తనకున్న డబ్బును బట్టి ఆనందిస్తూ దేవునికి దూరమైపోయి జీవిస్తూ ఉన్నాడు. కానీ లాజరు యథార్థవంతుడు, నీతివంతుడు అయినను అతడు చాలా కటిక పేదరికంలో బ్రతుకుచున్నాడు. ఆ ధనవంతుని బల్ల మీద పడుచున్న రొట్టె ముక్కలు తిని మరి జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. అతనికి శరీరం కూడా క్షీణించిపోయింది. కురుపులు శరీరంలోకి వచ్చాయి. అయితే కుక్కలు వచ్చి మరి లాజరు కురుపులు నాకుతున్నాయి. అంత దుస్థితిలో లాజరు బ్రతుకుతూ ఉన్నాడు. అలాగున లాజరు జీవిస్తూ ఉండగా ఒకానొక సమయంలో లాజరు మరణించాడు. లాజరు నీతిమంతుడు కాబట్టి మరి చూడండి, పరలోకము నుండి దేవదూతలు వచ్చి మరి లాజరును తీసుకుని వెళ్ళారు. తర్వాత లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకునుచు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ధనవంతుడు డబ్బుంటే చాలనుకున్నాడు. డబ్బుంటే మనం పరలోకాన్ని కొనలేము, దేవుని ప్రేమను కొనలేము. యథార్థత, నీతి ఉంటే మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఈ ధనవంతుడు డబ్బుతో విర్రవీగి విలాసమైన జీవితం జీవించి చివరకు అగ్ని పాలైపోయి నశించిపోయాడు.